ఒక ఫ్యామిలీ సినిమా చూద్దామని అంటే ఇప్పుడున్న పరిస్థితిలో 3,000-4,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. అట్లాంటిది మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ లాంటిదో ఫ్రీగా చూసుకునేవారు. కానీ ఇది రూల్స్‌కి అగెనిస్టే. కానీ ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అలాగే ఇతనికి బెయిల్ రాకపోవడానికి గల కారణాలేంటి? వాస్తవానికి అతని మీద ఉన్న కేసు ఒక్క కేసు కాదు. ఓకే. సో, నాకు తెలిసినంత వరకు ఒక 5 కేసులు ఉండేవి. మరి ఇప్పుడేమన్నా పెరిగినాయో లేదో నాకు తెలీదు గానీ, ఒక 5 కేసులున్నాయి. సో, 5 కేసులలో కూడా 5 కంప్లైంట్ల మీద 5 కేసులయినాయి. ఓకే. వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకటే కేసు. ఓకే. సో, వారిని అరెస్ట్ చేసిన ఒకటే కేసు. ఒక అంటే వారి మీద ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే. యాక్ట్, అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్ట్, అదేవిధంగా బిఎన్ఎస్, ఇంకా కొన్ని యాక్ట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే వారి మీద జస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు అరెస్ట్ అయినారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న కొద్దీ వారు చేసిన ఇందులో మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మనీ లాండరింగ్ చేశాడు కాబట్టి. సో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. సో సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అంటే ఇప్పుడు అతన్ని పట్టుకున్నంత మాత్రం నేరం అవుతుందని మనం చెప్పలేము. కానీ కొంత ఇలాంటి వారికి కొంత కఠినమైన కొంత భయం ఉండాలి, శిక్ష అనేది విధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఉండొచ్చు. పోలీసు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాయి కాబట్టి లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కొంత టైం పడుతుంది. వారికి బెయిల్ అనేది ఇప్పుడు నేరం చేసిన వాడు అంత ఈజీగా బెయిల్ పడితే రేపు ఇంకోడు మొదలవుతాడు, ఇంకోటి తయారవుతాడు. సో ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయి, కొత్త చట్టాలు కూడా వారి మీద యాడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి కొంత టైం పట్టవచ్చు. అదేవిధంగా ఏదేమైనా దీంట్లో ప్రధానంగా అలాంటి వారు ఈ సమాజానికి సరైన వ్యక్తులు కాదు. కానీ అయినప్పటికీ కూడా ఈ సినీ రంగం వచ్చేసరికి కూడా మనము ఈ సినిమా థియేటర్ ఒక సామాన్యుడు ఈరోజు ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తా ఉన్నది ఏంటంటే, సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ తోటి, ఒక 2 పిల్లలతోటి భార్యాభర్త పోవడం అంటే 4 ఫ్యామిలీ మెంబర్స్ పోవాలంటే నీకు మినిమం ఒక 3-4 వేలు ఓడిచిపోయే పరిస్థితి ఉంది. కరెక్ట్. ఆ టికెట్లది ఏందో కానీ, ఆ పాప్కార్న్లని కానీ, ఆ తినే బండారాలు కానీ ఇవన్నీ కూడా చాలా దుర్భరమైన రేటు. అసలు చూస్తేనే భయం వేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు? అసలు కనిపించని బొమ్మలు ఎందుకు చూస్తాడు? మంచిగా థియేటర్కే పోతాడు. రేట్లు పెంచుతూ ఉంటారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు తాగుదామంటే 60 రూపాయల నుంచి పెద్ద పెద్ద థియేటర్లు అయితే 200 దాకా ఉంటుంది వాటర్ బాటిల్. సో ఇవన్నీ నియంత్రించాలి. ఇవన్నీ ఎప్పుడు నియంత్రిస్తారు అంటే ఇవన్నీ అందరి దగ్గర ఉన్నప్పుడు. అంటే వీళ్ళు సినీ రంగంలో ఒక 4-5 మాత్రమే ఆ సినీ రంగాన్ని, సినీ పరిశ్రమను ఏళ్తా ఉన్నారు. సో వాళ్ళేమో మరి స్టూడియోస్ పేరు మీద, రాయితీల మీద మరి 100 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. మేమేదో సమాజానికి మేలు చేస్తామని ఇటు పక్క సినిమాలు తీస్తా ఉన్నారు, రేట్లు పెంచుతా ఉన్నారు. పోనీ సినిమాలు తీసినాకనైనా వాళ్ళ ఒక సినిమా తీయాలంటే కెమెరామ్యాన్ కావచ్చు, స్టాఫ్ ఎంతో మంది ఉంటారు. 100 మంది ఒక సినిమా రావాలంటే 100 మంది శ్రమ ఉంటుంది. ఒక హీరో, దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ వారిదే కాదు, వారి కింద 100 మంది పనిచేస్తారు. మరి ఆ 100 మందికి పనిచేసే వారికి మీరేమన్నా మీకు వచ్చే లాభాలు ఏమన్నా ఇస్తున్నారా? ఏం లేదు. వారికి అదే 500-1000 రూపాయలే. మరి వారిని కూడా ఆదుకోవాలి కదా. అలాంటి విషయాలు మాట్లాడరు సినీ రంగం వాళ్ళు. కాకపోతే ఎప్పుడు కొత్త సినిమా ఏది వస్తే అది మాకు రేట్లు పెంచాలంటారు, ప్రీమియర్ షోలు అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఇవన్నీ కూడా నియంత్రించాలంటే ఫస్ట్ సినీ రంగంలో ఉన్న పెద్దలు కానీ, సినీ రంగాన్ని ప్రేమించేటోళ్ళు సినిమా చూడాలంటే మారాలి. మారినప్పుడే ఇవన్నీ కూడా కొంత నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సార్, మనం గతంలో చూసుకున్నట్టయితే ఒక మంచి సినిమా వచ్చింది అని అంటే సమాజానికి ఉపయోగపడేది కావచ్చు, ఎట్లా ఉంటే ప్రభుత్వం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీజు తగ్గించేసి అంటే రాయించి ఇచ్చేసేది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మేము ఇష్టం ఉన్నట్టు పెద్ద సినిమాల హీరో అంటే మీరు అన్నట్టే టికెట్లు పెంచుతున్నారు, మిగతా వాళ్ళైతే పట్టించుకోకపోతే క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు నేను న్యాయస్థానానికి వెళ్తున్నా, ఎందుకు ఇట్లా అవుతుంది, కామన్ మ్యాన్ సినిమా చూడలేకపోతున్నాడు అంటే జ్యుడిషియరీ ఏమైనా చేయగలుగుతుందా? తప్పకుండా. ఇప్పుడు అదే నేను అనేది, సినిమా వారు కానీ ఏదైనా కానీ నిజానికి కూడా సమాజానికి అంటే మేలైన అంశం ఉన్నప్పుడు, సమాజాన్ని నిజంగా సమాజంలో ప్రజలు నష్టపోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానానికి ఎవరైనా పోవచ్చు. న్యాయస్థానం కూడా
దాని మీద ప్రభుత్వానికి ఆ, నిర్ణీత మరి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఒక సినిమా మనం గతంలో చూసుకున్నాం. అంటే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా అంతకుముందు ఉన్న చిత్తూరు నాగయ్య గారు కానీ, వారందరి సినిమాలు ఎలా ఉండేటివి అంటే పౌరాణిక కానీ, సాంఘికంగా కానీ, ఏదైనా ఒక కుటుంబపరమైన సినిమాలే కానీ ఏమన్నా ఒక సమాజానికి ఒక దిశ నిర్దేశించే విధంగా ఒక ఒక గుడ్ మెసేజ్. ఎస్. ఒక అన్నదమ్ముల సినిమా, ఒక సినిమా కుటుంబ సినిమా తీస్తే ఓహో అన్నదమ్ములు ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి అంటే ఒక మెసేజ్ అనేది ఉండేటి. అవును. రామారావు గారి సినిమా తీస్తే అసలు దేవుడు అంటే తెలియని రోజుల్లో కూడా రామారావు గారు శ్రీకృష్ణుని ఆ, పాత్ర పోషిస్తే ఆయనే దేవుడిగా ఫోటోలు పెట్టుకునే దండలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఎక్కడ పోతా ఉన్నది? మీరు తీసే సినిమాలు సమాజానికి ఏమైనా మేలు చేస్తున్నాయా, ఏమైనా మే ఒక మంచి ఉద్దేశాన్ని చూపిస్తున్నాయా అంటే అది లేదు. దాని ద్వారానే ఇంకా మరి క్రైమ్ ఎక్కువ మరి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓ పక్క చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ఇంకేదైనా కానీ బయట ఏదైతే నేరం అని మనం అనుకుంటున్నామో ఆ నేరం చేసిన వాడినే ఈ నేరం ఒక హీరో ఆ నేరాన్ని చేస్తే హీరోగా వాడు చూపిస్తా ఉన్నారు. స్మగ్లింగ్ చేయకూడదని చట్టాలు చెప్తున్నారంటే అక్కడ స్మగ్లింగ్ చేస్తూ హీరోయిజం చూపించిన అన్నట్టు అటు చూపిస్తా అదే ఉన్నారు. మీరు జ్యుడిషియల్ సంబంధించి భీమ్ yes, exactly. రాలేదు, స్మగ్లర్ సినిమాకి జాతీయ అవార్డు జాతీయ అవార్డు వచ్చింది. జై భీమ్ ఎంత సామాజికంగా సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కావచ్చు, జరుగుతున్న అనగదొక్కబడుతున్న కులాల గురించి తీస్తున్న, వ్యవస్థ గురించి తీసిన సినిమా. ఆ, ఎక్కడ కూడా అశ్లీలత లేదు, ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. ఇన్వాల్వ్ అయిపోతారు అన్న. ఆ, ప్రతి అంటే దాన్ని చూడాల్సిన, దానికి ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కానీ ఇవ్వవు. ఆ, ఈ ఇలాంటి సినిమాలకు ఇస్తాయి. సో ఇవన్నీ కూడా మారనంత వరకు మరి ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. పోలీసు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు నియంత్రించే పరిస్థితిలో నియంత్రిస్తూ ఉన్నది. కానీ సరే, దాని ప్రభుత్వాలు అదేవిధంగా చిత్ర పరిశ్రమ కూడా మరి ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వచ్చేలాగా ఉండాలంటే ఇవన్నీ తగ్గియాలి. కరెక్ట్. ఒక మెసేజ్, గుడ్ మెసేజ్. అదేవిధంగా సినిమా టికెట్స్ రేట్ కానీ, సినిమా టాకీస్కి వచ్చినప్పుడు ఇంత మంచినీళ్ళు తాగేటట్టునే ఉండాలి. కూల్ డ్రింక్ అనేది పక్కన పెట్టండి, మంచినీళ్ళు తాగే సౌలభ్యంగా ఉండాలంటే బాటిల్ రేట్ అనేది తక్కువ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే కొంత ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది.